జనగణనలో భాగంగా నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ త్రిపాఠి బుధవారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాజస్థాన్ ఫేజ్ 1 లో పద్మజ అనే మహిళ ఇంటిని సందర్శించి హౌస్ లిస్టింగ్ నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ నిశ్చితంగా పరిశీలన జరిపారు. ఎన్యూమరేటర్ గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని భారతికి సంబంధించిన గుర్తింపు కార్డును తనిఖీ చేశారు. జనగణన కోసం వెళ్లే సందర్భంలో ప్రతి ఎన్యూమరేటర్ QR కోడ్ తో జారీ చేయబడిన ఐడి కార్డును తప్పనిసరిగా ధరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. ఇంటి యజమానులు, కుటుంబ సభ్యులలో ఎవరైనా సరే తమ ఇళ్లకు జనగణన కోసం వచ్చే ఎన్యూమరేటర్ ఐడి కార్డును పరిశీలించిన తర్వాత అనుమతించాలని కలెక్టర్ సూచించారు. కాగా వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో జనగణన ప్రక్రియ పొరపాట్లకు తావు లేకుండా వేగంగా నిర్వహించాలని కలెక్టర్ త్రిపాఠి ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు సూచించారు. సెన్సస్ ప్రక్రియ ఎంతో ప్రాధాన్యతతో కూడుకొని ఉన్నందున ఏ ఒక్క ఇల్లు కూడా తప్పిపోకుండా జాగ్రత్తగా జనగణన జరపాలన్నారు. సమయపాలన పాటిస్తూ ఇంటింటి సందర్శన సమయంలో ప్రజలతో మర్యాద పూర్వకంగా మెలగాలని అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, నగరపాలక సంస్థ ఈఈ శ్రీకాంత్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా, సబ్మిట్ కొట్టేస్తే మళ్ళీ తర్వాత మనము వెయిట్ చేయడానికి ఛాయిస్ మేడం. మీ అందరితో ఒక విజ్ఞాపన అండ్ రెండోది, ప్రతి ఒక్క వివరాలు ఏవైతే వాళ్ళు అడుగుతారో అది చెప్పాల్సింది. సెన్సస్ చట్టంలో రాసింది సెక్షన్ 8 అంటుంది. సో అది చెప్పాల్సింది. సో అందులో ఇంకా ఏమైనా, ఎందుకంటే మీరు మళ్ళీ ఇంకా ఇద్దరు ముగ్గురు చెప్తారు కదా. సో వాళ్ళ ఐడి కార్డ్ తప్పకుండా చూడాలి. క్లాస్ ఇస్తారు మేడం. ఎప్పుడైనా నేను ఎవరు వచ్చినా అంటే వాళ్ళు వస్తారు కదా, కూర్చోమని, లోపలికి వచ్చే వాళ్ళు వస్తారు, బయట కూర్చున్నామని పెట్టాలి అనేది కాదు. వాళ్ళ గుర్తింపు వెరిఫై చేసుకొని మీరు అలౌ చేయండి. లేనిపోని వాళ్ళని అలౌ చేయండి. చూస్తాం మేము